తనలో ఉంచుకొని కుమార్తె విషయంలో వారికి ఉన్న గొప్ప అనుభవాలను వారి యొక్క ట్రిపుల్స్ ద్వారా మనకు వినిపించారు. ఒక వ్యక్తి మరి చనిపోయినప్పుడు వారి యొక్క ప్రేమను ఎంత గొప్పగా ఉంటుందో మరి కుటుంబ సభ్యుల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి ఇంతవరకు వారి సాక్ష్యాల ద్వారా విన్నాము. కానీ ఇప్పుడు అమూల్యమైన సమయంలోనికి అడుగు పెడుతున్నాం. కుమార్తె ప్రభునందు నిద్రించింది కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన కుటుంబ సభ్యులైనా, తన యొక్క భర్త అయినా, కుమార్తె అయినా మరి వారు వాక్యాన్ని వినటానికి కొన్ని నిమిషాలు దాసులు చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు కరెక్ట మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడము అన్నవాడము నాయనా నీకు స్తోత్రాలు. గత 6 రోజుల క్రితం సిస్టర్ నైనా నీ సన్నిధిలో నీ పిలుపు అందుకొని ప్రభువా ఈ లోకాన్ని విడిచి తన జీవిత యాత్రను కొనసాగించి నీ పిలుపులో నైనా శిరస్సు వహించిన విధానం బట్టి స్తోత్రాలు. తన మరణం ద్వారా కుటుంబ సభ్యులకందరికీ ఒక హెచ్చరికగా ఈ లోకం అనేది ఎవరికి శాశ్వతం కాదు అని అయా ఈ లోకంలో ఒక యాత్రికులుగా మనం ఉంచున్నాం. ప్రత్యేకంగా ప్రభువును ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయనకు ప్రియ బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతూ ఈ లోకంలో బ్రతకాలని మరొకసారి తెలియపరిచిన విధానం బట్టి ప్రభువుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నీ దాసుడు అయా మరి జాన్ వెస్లయ్య గారు వాక్యాన్ని అందించబోతుండగా ఈ ఆత్మ అభిషేకాన్ని బిడ్డపై ఉంచండి. ఉదాత్మ మాటలునైనా మరి తన యొక్క భర్తకు కానీ బిడ్డకు కానీ రక్త సంబంధులకు స్నేహితులకు అయా ప్రత్యేకంగా కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా వారిలో ఏకాగ్రతను దయచేయండి. వాక్యాన్ని వినగల శక్తిని, అయా వాక్యాన్ని విని దాన్ని ఏ విధంగా వారి జీవితంలో మలుచుకోవాలో అలాంటి గొప్ప అయా నిరీక్షణతో వాళ్ళు ఈ వాక్యాన్ని వినటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా నీ దాసుని ప్రభా నీ శిల్వ సాకులో మరుగుపరుచుకొని తన నోటిని నీ బోరుగా వాడుకొని నాకు మాకు కావలసిన వాక్యాన్ని అందింపు చేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.